జై శ్రీరామ్. శాస్త్రాత్వస్ ఛానల్కు మీకు మళ్ళీ స్వాగతం. ఈరోజు మనము రామాయణంలోని అతి ముఖ్యమైన జాంబవంతుడు గురించి తెలుసుకుందాం. జాంబవంతుడు భల్లూకుల రాజు. ఆయన అపార జ్ఞానం, ధైర్యం కలవాడు. రాముని కార్యానికి అంకితమైన ధర్మపరుడు. హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేసిన మార్గదర్శి. వృద్ధుడైన సాహసం, సహనంకు ప్రతీక. జాంబవంతుడు అంటే జ్ఞానం, ధైర్యం, ధర్మం. జాంబవంతుడు రామాయణంలో పలు కీలక సందర్భాల్లో గొప్ప మార్గదర్శకత్వం చూపించాడు. అవి ఏంటో పరిశీలిద్దాం. మొదటి సందర్భం సేన నిరాశ, యవ్వన ఆవేశం. సీతాన్వేషణలో విఫలమైన వానరసేన గడువు ముగిసినా ఫలితం లేక నిరాశలో మునిగిపోయింది. సుగ్రీవుని శిక్ష భయంతో కొందరు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అప్పుడు జాంబవంతుడు ముందుకు వచ్చి రామకార్యం పరమధర్మం అని గర్జించాడు. సేనలో ధర్మజ్వాల మళ్లీ వెలిగింది. యువనాయకుడు అంగదుడు ఆవేశంతో ఉవ్వెత్తుని ఎగసి యువ వానరులలో అస్థిరత పెరిగింది. జాంబవంతుడు శాంతంగా ఉపదేశిస్తూ బలం మాత్రమే సరిపోదు, బుద్ధి, సహనం అవసరం అని చెప్పాడు. యవ్వన శక్తికి జ్ఞానం మార్గదర్శిగా నిలిచాడు. రెండవ సందర్భం సందేహ సాగరం, శక్తి మేల్కొరుపు. మహేంద్ర పర్వతంపై నిలిచిన హనుమంతుడు లంక దూకే కార్యంపై సందేహంలో మునిగాడు. శాపం వల్ల మరిచిన శక్తి అతని మనసును బంధించింది. జాంబవంతుడు బాల్యకార్యాలను స్మరింపచేశాడు. అద్భుత శక్తి మేల్కొంది. హనుమంతుడు విస్తార రూపంతో సముద్రాన్ని దాటి లంక వైపు దూసుకెళ్లాడు. మూడవ సందర్భం యుద్ధ సంక్షోభం, సంజీవని విజయం. ఇంద్రజిత్తు అస్త్రంతో లక్ష్మణుడు మూర్ఛలో పడదా రాముడు శోకంలో కూలిపోయాడు. సేన అంతా భయాందోళనలో మునిగింది. జాంబవంతుడు ధైర్యంగా పరిస్థితిని చక్కబెట్టాడు. హనుమంతునికి సంజీవని ఔషధ బాధ్యత అప్పగించాడు. హనుమంతుడు పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని పునర్జీవింపచేశారు. సేనలో ఆశ మళ్లీ వెలిగింది. ఈ మూడు సన్నివేశాలలో జాంబవంతుడు జ్ఞానం, ధైర్యం, ధర్మానికి ప్రతీక. అంగదుడు యవ్వన ఆవేశానికి ప్రతీక. హనుమంతుడు సేవ, శక్తి, విశ్వాసానికి ప్రతీక. వృద్ధుని వాక్యం, యువకుని ఆవేశం, వీరుని శక్తి, రామకార్యం విజయగాథగా మారింది. జై శ్రీరామ్. ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.